నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. నేను సాయి. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. రైట్, మొదటిగా నిన్న చూసుకుంటే కనుక మొత్తం మీద ఇటు విశాఖ ఉక్కు సంబంధించినటువంటి ప్రమాదం పైన కూడా తీవ్ర స్థాయిలో కూడా విచారణ జరుపుతాం, ఖచ్చితంగా కూడా బాధితులకు న్యాయం చేస్తామని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్, అలాగే వివిధ శాఖల మంత్రులు కానివ్వండి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాధితులను పరామర్శించడం జరిగింది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, ఎంతమంది చనిపోయారు, వాళ్ళకి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు అనే సంబంధించి కూడా వైద్యులతో చర్చించారు. చివరిగా ఇలాంటి ప్రమాదం కూడా దశాబ్దాల కాలంలో ఎప్పుడు కూడా జరగలేదు, ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం అంటూ కూడా వాళ్ళు పేర్కొన్నారు. మొత్తానికైతే ఇటు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేసే విధంగా కూడా ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. రైట్, చూద్దాం ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. రైట్, ఒకటి కాదు రెండు ప్రమాదాలు. రైట్, విశాఖ స్టీల్ ప్లాంట్లో మొదటి SMS 2లో ఒలికినటువంటి 60 టన్నుల ఉక్కు ద్రవం, కొద్దిసేపటికే SMS 1లో కూడా పేలిన లాడెల్. రైట్, విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం ఒక ప్రమాదం కాదు, ఒకటి లాంటి రెండు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. సీల్డ్ మెయిల్డ్ షాప్ అంటే SMS 1లో పెను ప్రమాదం జరగడానికి ముందే SMS 2లోను కూడా దుర్ఘటన జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం 3:50 లాడెల్లో పేలుడు సంభవించి సుమారు 60 టన్నుల ఉక్కు ద్రవం ఉలికిపోయింది. ఇక కన్వర్ట్ నుండి సెకండరీ మెల్టరేజ్కి లాడర్ వచ్చేటప్పుడు కార్ నిలిపి క్రెయిన్తో ఎత్తే సమయంలో ఈ బ్లాస్టింగ్ జరిగినట్టుగా గుర్తించారు. శాశ్వత ఉద్యోగులు 4, ఇన్ఛార్జీలు 2, 10 మంది కాలసీలు, అలాగే మొత్తం 16 మంది కూడా ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ప్రమాదం గురించి తెలిసి తోటి ఉద్యోగులు ఫోన్లు చేయగా యోగక్షేమాలు చెప్తూ మృత్యుంజయలం అంటూ కూడా వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు పెట్టేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి 4:20 SMS 1లో భారీ పేలుడు సంభవించింది. 8 మంది అక్కడికక్కడే మరణించారు. అది ఒకటి కాదు రెండు, అసలు నిజంగా చెప్పాలంటే ఆల్రెడీ SMS 2లో దీనికి సంబంధించి కూడా ప్రమాదం అయింది. ఆ 60 టన్నుల ఏదైతే ఉక్కు ద్రవం ఉందో అది ఉలికిపోయేసరికి చాలామంది కూడా తప్పించుకున్నారు. బట్ SMS 1లో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ పేలుడు వల్ల దాదాపు చెల్లా చెదురుగా పడినటువంటి మృతదేహాలు నిజంగా ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, తదితర ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో కాలిపోతున్నాయి. అసలు ఆ బాడీస్ అన్ని కూడా ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉంది. రైట్, SMS 2లో జరిగినటువంటి పేలుడుకు లాడెల్లో ఒలికిన ద్రవం ఇది జరిగినటువంటి, ఇది ఒకసారి చూపిస్తాం మీకు. ఇది దీనికి సంబంధించినటువంటి ద్రవం ఒలికిపోయిందని చెప్పేసి ఇక్కడ ఒలికినటువంటి ద్రవం మొత్తం మీద ఇది లాడిల్ క్రెయిన్ నోట్లో వచ్చి ఆ లాడిల్ని తీసుకెళ్లే టైంలో అది పేలుడు సంభవించేసరికి ఆ పేలుడు ధాటిగా అది ఒలికి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి జనాల మీద పడ్డది, ఆ కార్మికుల మీద పడ్డది. దారుణం అసలు. రైతు మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులు ఒక్కొక్కరు కూడా 10 లక్షలు, మరణించినటువంటి రెగ్యులర్ ఉద్యోగులకు అన్ని ప్రయోజనాలు కలిపి 1.72 కోట్లు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ కిమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రుని పరామర్శిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోం, బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. మంత్రి లోకేష్ KGH శవగారం వద్ద మార్చురీ వద్ద మృతుల కుటుంబీకులతో మాట్లాడుతున్న లోకేష్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఇది పరిస్థితి. కానీ ఎక్కడ జరిగింది, ఎవరి తప్పు వల్ల జరిగింది, అసలు నిజంగా తప్పు ఉందా లేదా, లేకుంటే యాదృచ్ఛికమా అనేది అంశాన్ని చూసుకుంటే కనుక దాని మీద ఖచ్చితంగా కూడా విచారణ జరుపుతామని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారంగా చేద్దామని చెప్పి చెప్తున్నారు. రైట్, మరొక అంశం చూసుకుంటే కనుక ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు AI టాస్క్ ఫోర్స్, GST సహా అన్ని రకాల పన్ను వసూలకు సాంకేతిక వినియోగం. ఇక GSDP వృద్ధికి లక్ష్యంగానే శాఖల వారి ప్రణాళికలు, స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, పనితీరు చంద్రబాబుకు సమీక్షలో పేర్కొన్నారు. రైట్, రాష్ట్రంలో పన్ను వసూలకు సంబంధించి ఆర్థిక వ్యవహారాలు రియల్ టైంలో పర్యవేక్షించేందుకు AI టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలంటూ అధికారులు నన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. GST సహా పన్ను వసూలకు పూర్తి సాంకేతికత వినియోగించాలని చెప్పేసి మౌలిక సదుపాయాలకు సంబంధించి పెద్దపీట వేసుకోవాలని చెప్పి చెప్పారు. రైట్, పెట్టుబడి రాయితీలో ఇంకెప్పుడు. గతేడాది అక్టోబర్లో దెబ్బతీసిన మోంతా 4.19 లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉద్యాన పంటలకు నష్టం. రైట్, 411 కోట్ల సాయం కోసం రైతుల ఎదురుచూపులు. మోంతా తుఫాన్ గతేడాది అక్టోబర్లో 25 జిల్లాల పరిధిలో 4.19 లక్షల ఎకరాలను నిట్టాట ముంచింది. రైతులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వం పంట నష్ట వివరాలను కూడా తయారు చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా పెట్టుబడి రాయితీ విడుదల చేయలేదు. సుమారు 7.5 నెలలుగా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. వ్యవసాయ పంటల నష్టానికి సంబంధించి 390 కోట్ల ఉద్యాన పంటలకు, 20.92 కోట్ల మల్బరీ తోటలకు నష్టానికి 4.43 లక్షల పెట్టుబడి రాయితీగా ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వ లెక్కలు తేల్చేసింది. ఎప్పుడు ఇస్తారనే విషయంపై కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. దీనికి సంబంధించి కూడా రైతులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మరి ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా, మరి ఆ పెట్టుబడి రాయితీ ఇస్తుందా లేదా అని చూడాలి. VBG రామ్జీ రాష్ట్ర వాటా 5,138 కోట్లు, కేంద్ర వాటా 7,707 కోట్లు. అత్యధిక నిధులు సాధించిన రాష్ట్రాల్లో 3వ స్థానంలో ఏపీ. జూలై 1 నుండి కూడా పథకం అమలు. రైట్, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఉపాధి హామీ పథకం, దాని పేరు మార్చారు కదా.
రైట్. రాష్ట్రంలో జూలై 1 నుండి అమల్లో రానున్న విబి రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్కి రాష్ట్ర వాటా 5,138.14 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. దీనికి సంబంధించి కూడా పథకానికి 60% వాటా కింద కూడా ఇవ్వడం జరిగిందంట. రైట్. పెద్ద ఎదురుదెబ్బ ఏంద్రా నాయనా అంటే ఏమది మీనాక్షి నటరాజన్కి పెద్ద ఎదురెబ్బ తగిలింది. ఆమె ఎప్పుడో క్రిమినల్ కేసు ఉందంటే ఆ క్రిమినల్ కేసుకి సంబంధించి కూడా ఉందని చెప్పేసి పిటిషన్ వేస్తే దానికి సంబంధించి కూడా రాజ్యసభ టికెట్ తిరస్కరించింది. రాజ్యసభ నామినేషన్ తిరస్కృతి అఫిడవిట్లో మీనాక్షి నటరాజన్పై క్రిమినల్ కేసులు దాచిపెట్టారంటూ కూడా చర్య. సీటు చోరీగా అభివర్ణించినటువంటి కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ఏ నమోదు కాలేదని ఆక్షేపణ. నేడు ఈసీతో భేటీకి నిర్ణయం. నామినేషన్ తిరస్కరించడంలో గురవడంతో విషాదవర్ణంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఆవరణ నుండి వెళ్ళిపోతున్న మీనాక్షి నటరాజన్. మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నటువంటి వేళ కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి ఆమె దాఖలు చేసిన నామినేషన్ రిటర్నింగ్ అధికారి మంగళవారం తిరస్కరించారు. తనపై నమోదైనటువంటి ఓ కేసుకు సంబంధించి సమాచారాన్ని కూడా దాచిపెట్టినటువంటి నేపథ్యంలో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది అని మధ్యప్రదేశ్ శాసనసభ అధికారి వెల్లడించారు. ఈ గుట్టు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటారు. మరి ఎవరు చెప్పినావు కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేరు అంటారు చూసిన ఆడే టైప్లో నడుస్తుంది. నేడు ఎన్డీఏ భేటీ ప్రభుత్వానికి పుష్కరం పూర్తయినటువంటి నేపథ్యంలో ఏర్పాటు హాజరు కానున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్. రైట్. ఎటు చూసినా కన్నీటి ఉప్పెనే. కన్నీరు మున్నరైన మృతుని కుటుంబ సభ్యులు, అలాగే సంక్లిష్టంగా మారిన మృతదేహాల గుర్తింపు, కేజీహెచ్ శవగారం వద్ద హృదయ విదారక దృశ్యాలు. ఆ నిర్ణయాలే శాపాలే. ఉత్పత్తి పైన లక్ష్యం, నిర్వహణపైన నిర్లక్ష్యం. నిజంగా మరి ఏదున్నా కూడా సంపద కావాలంటే కార్మికుడు హ్యాపీగా ఉంటే నడుస్తుంది. కార్మికుడు పట్టించుకుంటే ఎట్లా చెప్పు. ఎబోలా విలయ తాండవం. ఆఫ్రికా ఖండంలో కాంగోలో ఎబోలా వైరస్కి 101 మంది బలయ్యారు. ఇప్పటిదాకా 550 ఎబోలా కేసులు నమోదయ్యాయి. వాయమ్మో. రగులుతున్నటువంటి పీఓకే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ రగులుతోంది. భద్రతా దళాలు జరిపినటువంటి కాల్పుల్లో 30 మందికి పైగా నిరసనకారులు మరణించారు. కూలిపోయినటువంటి అమెరికా హెలికాప్టర్. ఇరాన్ మూసివేసినటువంటి హార్మోజ్ జలసంధికి సమీపంలో మంగళవారం అమెరికా ఆర్మీకి సంబంధించినటువంటి ఆపాచీ హెలికాప్టర్ ఒకటి కూలిపోయింది. విజయన్ కుమార్తెకు ఈడీ సమన్లు. మనీ లాండరింగ్ కేసులో విచారణ కోసం కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ కుమార్తెకు వీణాకు ఈడీ సమన్లు జారీ చేసింది. రైట్. ఈమె కేసు చేయడం వల్లే ఆడ పినరయ్ విజయ్ ఓడిపోయింది అసలు కేరళ. నిజంగా చెప్పాలంటే మనీ లాండరింగ్ కాదు కానీ బంగారంకి సంబంధించినటువంటి కేసులో ఇబ్బంది పడి ఇట్లా అయిపోయింది. ఖజానాపై బాబు ప్రత్యేక విమానాల భారం. 2026-27 ఆర్థిక సంవత్సరంలో సీఎం చంద్రబాబు ప్రయాణించే ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దె చెల్లింపు కోసం ప్రభుత్వం బడ్జెట్లో 54.63 కోట్లు కేటాయించింది. తొలి త్రైమాసిక రూపాయలు 19.12 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సరిపోయింది. చిత్తూరు జిల్లా జీడినెల్లూరులో పడికాపులు కాస్తున్నటువంటి రైతులు. గుజ్జు ఫ్యాక్టరీ వద్ద రోజుల తరబడి అన్లోడింగ్ కోసం ఉన్నటువంటి మామిడి ట్రాక్టర్లు. మాటల్లోనే మద్దతు ధర. తోతాపురికి ఉరి. వాహ్, కొటేషన్ హైలైట్గా. సిండికేట్గా మారినటువంటి ఫ్యాక్టరీలలో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కు. గుజ్జు నిల్వలు లేకపోయినా కొనుగోలుకు ఫ్యాక్టరీలు విముఖత. ఫలితంగా ఈ ఏడాది కొనేవారు లేక తల్లడితున్నటువంటి మామిడి రైతులు. మార్కెట్లో మద్దతు ధర దక్కక తీవ్ర ఆందోళన. రాంపుల వద్ద టన్ను 3 నుండి 5 వేలకు మించినటువంటి పలకని ధర. టన్నుకు 5 నుండి 6 వేలకు మించి కొనుగోలు చేయని ఫ్యాక్టరీలు. ఇంకా ధర తగ్గించేలా దళారుల మాయాజాడం. మార్కెట్లో 7,000 ధర పలుకుతోందంటున్న ప్రభుత్వం. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 44 గుజ్జు ఫ్యాక్టరీలలో 7 మాత్రమే ప్రాసెసింగ్. ప్రభుత్వ అనుకూల రైతులకే టోకెన్లు, అయినా ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు. పెట్టుబడి రవాణా ఖర్చు కూడా రావడం లేదంటూ కూడా లబోదీపమంటున్నటువంటి అన్నదాతలు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ కూడా రైతుల డిమాండ్. ఇక మామిడి బోర్డు ఏర్పాటు చేయాలంటున్న రైతు సంఘాలు. సర్కారు నిర్వాహకంతో ఇప్పటికే తీవ్ర నష్టాల్లో శనగ, మొక్కజొన్న, అరటి, పొగాకు రైతులు. ఏ ఒక్క పంట కూడా గిట్టుబాటు లేక ఉక్కిరి బిక్కిరి. తిరుపతిలో పార్టీ శ్రేణులతో కలిసి నల్ల దుస్తులు ధరించి బైఠాయించిన భువన కరుణాకర్ రెడ్డి. 2 వాహనాలు, డ్రైవర్ సజీవ దానం. అటు ఎండలు ఇటు పిడుగులు. అమ్మో. రైట్. మీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోయారా? ఇక్కడ నుండి వెళ్ళిపోండి. కేజీహెచ్ వద్ద కార్మిక సంఘాలపై లోకేష్ కస్తు బుస్సు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తామే కాపాడమంటూ వాక్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లాంట్ నిర్వీర్యమైపోయిందన్న కార్మిక నేతలు. కార్మిక సంఘాలతో వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు. అట్లా ఉండడం నా ఇంటెన్షన్. ఒక్కోసారి యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. నేను దేనికి సంబంధించి కూడా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాదు. నేను ఏం చేయగలను? లోటుపాట్లు అర్థం చేసుకోవడం నాలాంటి వల్ల కాదు. ప్రమాదాలపై
అవసరమైతే ఒక్కరోజు తీసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అబ్బో ఇట్లా అన్నడే. నేను ప్రెస్ మీట్ చూసారు కదా అందరూ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇట్లా మాట్లాడి ఉండడం నా ఇంటెన్షన్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇట్లా మాట్లాడి ఉండడం నా ఇంటెన్షన్. ఎందుకంటే ప్రెస్ మీట్లో ఇలా జరిగింది, ఇలా జరగడం బాధాకరం, దీనికి సంబంధించి కూడా కమిటీ వేస్తాం, అలాగే మృతులకు సంబంధించి కూడా వాళ్ళకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తాం, ఖచ్చితంగా కూడా విచారణ జరిపిస్తాం, వాళ్ళకి అండగా ఉంటాం. ఎక్స్‌గ్రేషియా ఇవ్వగానే వదిలేసి కాకుండా మేము ఖచ్చితంగా కూడా వారికి పర్మనెంట్గా ఉద్యోగాలు ఇస్తాం. ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకు సంబంధించి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాం, అలాగే వాళ్ళు ఉండడానికి ఇల్లు కానివ్వండి ఇతర సదుపాయాలు అన్నీ కూడా చేస్తామని చెప్పేసి అన్నారు. ఎక్కడ లోటుపాట్లు అర్థం. నాకు ఒక్కోసారి యాక్సిడెంట్ జరుగుతుంటాయి, సంబంధించిన అనుభవం లేదు అనుకుంటే అనుభవం అనే పదం ఎక్కడ కూడా మళ్ళీ మాట్లాడలేను. నేడు విశాఖకు వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు రేపు కట్అవుట్ వేరే ఉంటుంది కదా. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించినటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం నాడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాతులను ఆయన పరామర్శించి సందర్భంగా ధైర్యం చెప్పనున్నారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందినటువంటి కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందుకేలా చూసుకోవాలంటూ కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా పార్టీ నాయకులకు సూచించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని కూడా గమనించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నటువంటి వైఎస్ జగన్ బుధవారం నాడు విశాఖ చేరుకొని వారిని పరామర్శిస్తాడు. చంద్రబాబు వెన్నుపోటుపై నిరసనాగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల నగరాల్లో టౌన్ హాల్లో సదస్సులు విజయవంతం. ర్యాలీలు సమావేశాలు సదస్సులు మారుమోగిన రాష్ట్రం. ప్రభుత్వ వైఫల్యపై ఫోటో ఎగ్జిబిషన్లు నల్లబెల్లుల నిరసన. రైట్. మహిళల రక్షణ కోసం సింగపెన్ ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించిన తమిళనాడు సీఎం విజయ్. సింగపెన్ పోలీస్ విభాగం సంబంధించినటువంటి లోగోను ఆవిష్కరిస్తున్నటువంటి విజయ్. సూపర్. ఏం పరిపాలన ఎత్తాండు చూడాలి. ఇట్లనే కంటిన్యూ అవుతుందా మరి ఏమవుతుందో చూడాలి. కాపురాలు కూలిపోతున్నాయి. ఆడపిల్లలకు ఈ పొలాలనే కట్నంగా ఇచ్చాం. గుంటూరు జిల్లా ఉండవల్లిలో జరిగినటువంటి గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్నటువంటి రైతులు గ్రామస్తులు. భూసేకరణ వ్యతిరేకంగా ఉండవల్లి రైతుల ర్యాలీ. మా భూమి మా హక్కు అంటూ నినాదాలు. 12 ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్నామంటూ ఆవేదన. తన గ్రామాన్ని భూసేకరణ నుండి మినహాయించాలంటూ కూడా డిమాండ్. తమ పొలం పైపులు పీకేశారంటూ కూడా కన్నీటి పర్యంతమైనటువంటి రైతు. దారుణం అసలు. అబ్బా. మొక్కుబడిగా దరఖాస్తులతో భారీ మూల్యం. వైద్య విద్యపై చంద్రబాబు సర్కార్ కుట్ర మరోమారు బట్టబయలు. పిడుగురాల వైద్య కళాశాలలో దరఖాస్తు పరిశీలన దశలో ఎన్ఎంసీ తిరస్కరణ. అలాగే నర్సరావుపేటలో ప్రభుత్వ ఆసుపత్రి బోధన ఆసుపత్రి చూపిస్తూ సర్కార్ దరఖాస్తు. పిడుగురాల ప్రాజెక్టు అసంపూర్ణంగా ఉండడంతో 2026-27కు సంబంధించి 100 సీట్లు మంజూరు చేయాలన్న ఎన్ఎంసీ. వాస్తవానికి 2024 ఎన్నికల నాటికి పురోగతి కళాశాల నిర్మాణం, ఆసుపత్రి నిర్మాణం పూర్తి. అబ్బా. 5 వర్కింగ్ గ్రూపులుగా స్పెషల్ పోలీస్ పునర్వ్యవస్థీకరణ దిశగా ఏపీ ఎస్పీ 6 నెలల్లో అధ్యయనం, డిజైన్ ఖరారు. పోలీస్ శాఖ ప్రతిపాదనను సూత్రప్రాయంగా ఆమోదం. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు విభాగాన్ని పునర్వ్యవస్థీకరించే దిశగా పోలీస్ శాఖ అడుగులు వేస్తోంది. బెటాలియన్లను ప్రత్యేక కేటగిరీగా విభజించి వేరువేరు నిధులు బాధ్యతలకు వినియోగించాలని కూడా భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ ఎస్పీ భాగాన్ని 5 వర్కింగ్ గ్రూపులుగా విభజించేలా ముసాయిదా రూపొందిస్తున్నటువంటి ప్రభుత్వం. ఇదం జగత్. చూద్దామా ఇదం జగత్. అమ్మా. ఈ సర్కార్లో ఒకరి శాఖలు మరొకరు నిర్వర్తిస్తున్నారు విపక్షాలు. సకల శాఖలు లోకేష్ చూస్తారు, తన శాఖ తప్ప. సీఎం ఏ శాఖ చూడరు. శంకర. రైట్. ఆంధ్రజ్యోతి తల్లికి వందనం జూలైలో. తల్లికి వందనం మొదటి వారంలోనే విడుదలకు కసరత్తు. 68 లక్షల మందికి అర్హులకు పథకం అమలు. ఎల్లుండి తెరుచుకోనున్నటువంటి బడులు. సూపర్. ఎంత 11 ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000. బడికి వెళ్ళే పిల్లలున్నా 2-3 ఉన్నా 13,000 ఇచ్చేది. కుటుంబ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తుంది. రైట్. యూనిట్ 1.5 పైసలకే ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం. 1-2 రోజుల ఉత్తర్వులు. ప్రభుత్వంపై 111 కోట్ల భారం. జగన్ హయాంలో ఈ సబ్సిడీకి తిరోధకాలు. ఆక్వా, నాన్ ఆక్వాగా విభజన. నాన్ ఆక్వా జోన్లో యూనిట్ ధర 3.85. 30,000 కరెంటు బిల్లు 80-90 వేలకు చేరినటువంటి వైనం. సీఎం తాజా నిర్ణయంతో రైతులకు ఉపశమనం. ఆక్వా రంగాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా మంచిగా చేద్దామని చెప్పేసి ఆయన ప్లాన్ చేస్తున్నారు. సో 0.5% ఫ్రమ్ ఇండియా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని నెంబర్ 1 ప్లేస్లో ఉండాలి. అది ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలని చెప్పేసి ఆక్వా రంగానికి సంబంధించి వాళ్ళు పెట్టడం జరిగింది. ప్రభుత్వ సేవల వినియోగానికి ప్రత్యేక యాప్ త్వరలో అందుబాటులోకి రానున్న అన్నా క్యాంటీన్లకు సమర్థవంతంగా నిర్వహించాలి. రూరల్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు. అలాగే ప్రతిరోజు తాగునీటి శాంపిల్ తీయాలి. ఆర్టీజీఎస్ సమీక్షల్లో సీఎం సంతకాలు ఆదేశాలు.
రెండేళ్ల పాలనపై ఎల్లుండి తిరుపతిలో బహిరంగ సభ. ఉక్కు ప్రమాదంతో అమరావతి, వైజాగ్లు సభలు రద్దు. నేడు రేపు ఢిల్లీలో సీఎం, ఎన్డీఏ సీఎం భేటీలకు, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్కు సమావేశాలకు హాజరు. మమతా ఇంట్లో సిఐడి తనిఖీలు, అభిషేక్ బెనర్జీ ఆఫీసులో కూడా ఎమ్మెల్యేల సంతకాల గురించి 4Gల కేసులో దర్యాప్తు. వాళ్ళిద్దరూ ఢిల్లీలో ఉన్నటువంటి సమయంలో తనిఖీలు కొనసాగుతున్న. తృణమూల నేతల అరెస్టులు. తాజాగా ఓ మాజీ మున్సిపల్ చైర్మన్ అరెస్ట్. కోల్కతాలోని మమతా నివాసం అయిపోయింది మమతా బెనర్జీ పని అయిపోయింది. ఉక్కు భద్రత తుక్కు. ప్రమాద స్థలిని పరిశీలిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు మనోహర్, సుభాష్. కేంద్ర ఉక్కు శాఖ ఉదాసీనత. భద్రతకు సంబంధించినటువంటి చర్యలకు యాజమాన్యం నీళ్లు లేవంటూ కూడా ఎస్ఓపికి సెలవు. నిధులు లేవంటూ కూడా. 2 ఏళ్లుగా జరిగిన భద్రతా సమావేశాలు. ఫ్యాక్టరీస్ విభాగం సూచనలు వేకాతారు. 3 ఏళ్లలో తగ్గిన 7,500 మంది సిబ్బంది. ఉన్న వాళ్లపై పెరిగిన పని ఒత్తిడి. తరచూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఉపద్రవాలు. ప్రైవేటీకరణ ముప్పు తప్పినా పొదుపు పెరిగిన ప్రమాదం. ఆర్గాన్ గ్యాస్ వల్లే ఈ పేలుడు. ఫ్యాక్టరీస్ విభాగంలో ప్రాథమిక నివేదిక. బ్లో చేసేటప్పుడు 5కి వెళ్లాల్సిన గ్యాస్ హాట్ మెటల్ కిందకి చిక్కుకొని రసాయన చర్య. దేశంలో ఎక్కడా ఇలా జరిగినటువంటి దాఖలాలు లేవు. అండగా ఉంటాం. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్. చెక్కులు పంపిణీ చేసిన అధికారులు. SMS 1లో నిలిచిన ఉత్పత్తి. ఉక్కు ప్రమాదంపై 3 సభ్య కమిటీ. దారుణం అసలు. రైట్. జైలు నుండి రాగానే వరుస హత్యల. బైపోలార్ డిజార్డర్ సాకుతో తప్పించుకోలేరు. కిల్లింగ్ స్ప్రేని అంత తేలిగ్గా తీసుకోలేం. ముగ్గురిని ఒకేసారి విచక్షణ రహితంగా చంపేశాడు. నిందితుని ఉన్మాద తీవ్రత స్పష్టంగా అనిపిస్తోంది. ఉన్మాది ఆనంద్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. శిక్ష మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్ కొట్టవేత. ఎదిగితారు ఇంకా శిక్ష. బయట కష్టం కూడా ముగ్గురు చంపితే మనిషిగా ఆడతాడు. యోగాంధ్రకు ముఖ్య అతిథిగా రామ్దేవ్. సీఎం ఆదేశాలతో హరిద్వార్కు బృందం. 5 లక్షలకు చేరిన యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు. 14 నుండి 20 వరకు కూడా అన్ని పాఠశాలలో భాగస్వామ్యం. సూపర్. టైటిల్ వివాదాలు తేల్చేది సివిల్ కోర్టులే. వాటిని స్థానిక సంస్థలు విచారణ జరపలేవు. న్యాయస్థానాల అధికారులకు చొరబడదు. భవన నిర్మాణం కోసం దరఖాస్తులు వచ్చినప్పుడు భూమి దరఖాస్తుదారు స్వాధీనంలో ఉందా, టైటిల్ వారి పేరు మీద ఉందా అనేది చూడాలి. లీగల్ పేరిట నిరాకరించొద్దు హైకోర్టు. పుష్కర ప్రధాని. నేటితో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్నటువంటి నేతగా రికార్డు. తొలి ప్రధాని నెహ్రూ రికార్డును 4,398 రోజులను అధిగమించినటువంటి మోదీ. నేడు ఢిల్లీలో ఎన్డీఏ భేటీ. హాజరవుతున్న సీఎంలు, డిప్యూటీ సీఎంలు. అభివృద్ధి భారత్ను అగ్రరాజ్యంగా నిలపడమే లక్ష్యం. 12 ఏళ్ల విజయాలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు నివేదన. ఇది హైలైట్. ఎన్డీఏలో ఒక శక్తి మంతం. టీఎంసీ రెబల్ ఎంపీల మద్దతు. లోక్సభలో 313కు చేరుకున్నటువంటి బలం. కీలక బిల్లులు ఎస్. బాండ్లలో బాధేశారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 414 కోట్ల భారీ దోపిడీ. టీడీఆర్ బాండ్ల జారీలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరిట నాడు భారీ దందా. ఇళ్ల స్థలాలను కూడా వాణిజ్య భూములుగా చూపారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ భూమికి టీడీఆర్, స్థలం ఇవ్వని యజమానులకు బెదిరింపులు. నాటి అక్రమాలు నిగ్గు తేల్చినటువంటి విజిలెన్స్. 4 మున్సిపల్ కమిషనర్లు, 6 సబ్ రిజిస్ట్రార్లు, 20 మంది పట్టణ ప్రణాళిక సిబ్బందిపై చర్యలకు సిఫార్సు. ఆవుల అక్రమ రవాణాపై కుట్ర. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన సంచికలు. రైట్. వెలుగు. గుండె జబ్బులతో ఇల్లు గుల్ల. చికిత్స కోసం అప్పులు, ఆస్తుల అమ్మకాలు. ఏటా మందులు ట్రీట్మెంట్కు సగటున 1.6 లక్షల ఖర్చు. ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చులో 92% దానికి. మళ్ళా దేశంలో ఆర్థికంగా చితికిపోతున్న హార్ట్ పేషెంట్ల కుటుంబాలు. పట్టణాలతో పోలిస్తే పల్లెజనపై తీవ్రం. ICMR స్టడీలో వెల్లడి. ఇక ప్రభుత్వ ఆర్డర్లన్నీ మహిళా సంఘాలు అందజేసినటువంటి బస్సులు ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. అలాగే మక్కర మంత్రులు పొన్నం, సీతక్క. దళారులు, కమిషన్ ఏజెంట్ల కింద సంబంధించి కూడా లాక్కొని ఆడబిడ్డలకు ఇస్తాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆస్తులన్నీ కూడా మహిళల పేర్ల మీద చేస్తాం. మహిళలతోనే ప్రత్యేక రైలు సమాఖ్యలు. పంట మార్పిడిపై అవగాహన కార్యక్రమాలు. మహిళా శక్తి వారోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తా. వ్యాపార ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని పిలుపు. మహిళా సంఘాలకు 553 బస్సుల జెండా ఊపినటువంటి రేవంత్ రెడ్డి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇక ఫస్ట్కే శాలరీలు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీతాల చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే కనుక ఆయా శాఖల అధిపతుల DDOలపై చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం హెచ్చరించింది. బాగానే, మంచిదే. గచ్చిబౌలిలో మరో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ. హైదరాబాద్ సంబంధించినటువంటి గచ్చిబౌలిలో మరో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. పనిచేసిన ఇంట్లోని లాకర్ తెరిచి అందులో ఉన్నటువంటి దాదాపు 5 కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాలు. ఎందుకు నమ్ముతారో నాకు అర్థం కాదు. నమ్ముతూ ఉంటారు, కథం దొబ్బుతారు. దుబాయ్లో యాక్సిడెంట్. జగిత్యాలకు చెందినటువంటి 3 మృతి. దుబాయ్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లాకు చెందినటువంటి 3 మృతి చెందారు. వీరు షార్జాలోని ఒక కంపెనీలో పనిచేస్తుండగా ఇక ముగించుకొని ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. వీరు ప్రయాణిస్తున్న బస్ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పాపం.
ఆ, పెద్ద అవినీతి తిమంగళం దొరికిందబ్బా నిన్న. ఏం దొరికిర్రు అసలు. ఈఎన్సీ అక్రమాస్తుల 200 కోట్లు, ఆర్ఎన్బిలో అవినీతి అనకొండ, మోహన్ నాయక్ ఇల్లు 16 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు, 15 గోల్డ్ బిస్కెట్ల సహా 2.5 కిలోల బంగారం, వాహ్, 6 కిలోల వెండి స్వాధీనం, 55 లక్షల రూపాయల నగదు, 1.44 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, ఇక 1.26 కోట్ల గృహోపకరణాలు, 4.44 లక్షల విలువైన ఫారెన్ లిక్కర్. బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి రోడ్డు నిర్మాణంలో కీలక పాత్ర, స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఎంతమంది రక్తం తాగుతూ వచ్చినాయి పైసలు ఇవి, లేకపోతే ఏడావిడిది ఎత్తి వచ్చినాయి పైసలు. ఏం తక్కువనా? 15 బిస్కెట్లు అంటే ఏం తక్కువనా? గోల్డ్ బిస్కెట్లు, 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి, లక్షల కోట్లు మంది సోముని తీసుకుంటే మొత్తం బతికిరు ఇట్లా. ఇంకా ఎందులో పిల్లగాని లేక పాలు తాగే సంటి పిల్లగాని లేక ఇక ముఖం పెట్టిండు ఫోటోలలో. ఆర్ఎన్బి శాఖ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ ఈఎన్సీ జరుపుల మోహన్ నాయక్ అవినీతి పుట్ట బద్దలైంది. మియాపూర్లోని ఆయన నివాసం నిజామాబాద్ సహా మొత్తం ప్రాంతంలో 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన సోదాల్లో 200 కోట్లకు విలువైన అక్రమాస్తులు వెలుగు చూశాయి. ఇంట్లో 15 గోల్డ్ బిస్కెట్లు సహా 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి, గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇక కోట్ల విలువ చేసే విల్లాలు, ఖరీదైన ప్రాంతాల్లో ప్లాట్లను చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు. మోహన్ నాయక్ ఇంట్లో చిన్నపాటి బార్ను గుర్తించారు. అందులో 4.44 లక్షల విలువ చేసే 22 ఫారెన్ లిక్కర్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఎన్ని కేసులు అయితే ఫారెన్ లిక్కర్ బాటిల్కి సంబంధించి అక్రమంగా గోల్డ్ పెట్టిందని చెప్పేసి. మీనాక్షి రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్. అఫిడవిట్లో ఓ కేసు సమాచారం దాచారంటూ తిరస్కరించిన భోపాల్ రిటర్నింగ్ ఆఫీసర్. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారంటూ కాంగ్రెస్ ఆగ్రహం. ఢిల్లీలో ఈసీ ఆఫీస్కు వెళ్లిన కేసీ బృందం వినతిపత్రం అందజేత. మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 18 ఎన్నికలు. కాంగ్రెస్కు ఓ సీటు గెలిచే ఛాన్స్ ఉండగా నామినేషన్ రిజెక్ట్. మొన్న ఓట్ చోరీ, ఎలా సీట్ చోరీ. నామినేషన్ తిరస్కరణలో బీజేపీ కుట్ర, సీఎం రేవంత్. సరిపోయింది. ఇంటోళ్ళకి ఆగిపెట్టినట్టున్నది కథ. కాంగ్రెస్ వాళ్ళే ఎవరో చెప్పిర్రంట. బయట టాక్ అది నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియా కానీ మొత్తం కోడై గుర్తుంది. ఈమె కేసుల విషయం బయట ఊళ్ళకి తెలియదు. అసలు ఇవి ఆ వ్యక్తిత్వం కానే కాదని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఈడ కేసు ఉందని చెప్పేసి ఆడెట్లా తెలిసింది తెలంగాణలో కేసు ఉందని చెప్పేసి ఈమె మీద? అంటే ఇక్కడ ఓలో చెప్తేనే కదా తెలిసింది. పోనీ బీజేపీ వాళ్ళు చెప్పిరా, చెప్పారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిరా, సరే చెప్పినా కూడా అఫిడవిట్లో రాసిస్తారు కదా, మేము ఇట్లా చెప్తున్నామని చెప్పేసి. వాళ్ళన్న బయట చెప్తారు కదా, ప్రెస్ మీట్ పెట్టి అంత పెద్ద షో ఆఫ్ చేసుకుంటారు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణకి. ఈమె చెప్పుకుంటే కనుక ఇటు బీజేపీ వాళ్ళు పొద్దున్న నుండి రాత్రి దాకా ఖచ్చితంగా ప్రెస్ మీట్లు పెడతారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు. మరి ఓళ్ళు పెట్టిర్రు ఇంటి దగ్గర ఈశ్వరుడైనా పట్టలేదంటే ఇట్లనే ఉంటుంది కథ. ఆయన ఏం చేసి వీళ్ళ కాంగ్రెస్లో వాళ్ళు చెప్పిరని చెప్పేసి వీళ్ళు పెడుతున్నారు. హైదరాబాద్లో కుండపోత 2 గంటల పాటు నాన్ స్టాప్గా వర్షం. మల్కాజ్గిరిలో అత్యధికంగా 13.30 సెంటీమీటర్ల వర్షపాతం. నగరంలో రోడ్లపై మోకాల్లోతు వరద, మునిగిన వాహనాలు, రోడ్లపై పడినటువంటి చెట్లు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. ఐటీ కారిడార్లో నరకం. కిలోమీటర్ దూరానికి 2 గంటలు. రోడ్లపై తెగిపడిన విద్యుత్ వైర్లు, పలు ప్రాంతాల్లో గంటల కొద్దీ కరెంట్ కట్. ఐకియా వద్ద ట్రాఫిక్ జామ్. తాంబేల లెక్క పోతానే, మెల్లగా పోతానే. ఇది అంటే వర్షం 2 గంటల వర్షానికి సుక్కలు కనిపించినాయి. అది మొత్తం పొద్దంతా పడితే కనుక కథమే సుక్కలే. కానామేటి భూములు సర్కారువే. దశాబ్దం నాటి కేసుల్లో హైకోర్టు తీర్పు. నకిలీ పట్టాలు, తప్పుడు రికార్డులు, అధికారుల పాత్రపై సిఐడి విచారణకు ఆదేశం. గుడ్. ప్రైవేట్ కంపెనీకి సంబంధించి ఇట్టిన ప్రాపర్టీస్కు ఎదురుదెబ్బ. 1978లో రాజేంద్రనగర్ తహసీల్ ఏర్పడగా 1972, 73లోనే పత్రాలు చూసి జడ్జి విస్మయం. 5 లక్షల జరిమానా విధిస్తూ పిటిషన్ కొట్టివేత. సూపర్. ఇప్పుడు సర్కారు భూములు కాబట్టి అప్పట్లోనే అసలు ఏర్పడ్డదే నీకు 1978లో. 1972, 1973లో నీకు పట్టాలు చేసి పెట్టిర్రు. ఎట్లా కలిసి వెళ్తుంది? అది చెల్లనే తెలియదు. హైదరాబాద్లోని కానామేట్లో సర్వే 14/12, 14/13, 14/14లో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల ఆస్తుల విలువకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏదంటూ హైకోర్టు తేల్చి చెప్పేసింది. దీనిపై హక్కులు కోరుతూ ప్రైవేట్ కంపెనీ ఇట్టిన ప్రాపర్టీస్ దాఖలు చేసినటువంటి పిటిషన్ కొట్టివేసింది. అంతేకాకుండా నకిలీ పత్రాల సృష్టి, తప్పుడు రికార్డులు, అందులోని అధికారుల పాత్రపై సిఐడితో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా పేర్కొంది. అదనపు కమిషనర్ హోదాలోని ఐపీఎస్ అధికారితో సిట్ను ఏర్పాటు చేయాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఏదో ఏదేమనుకుంటే బెడిసి కొట్టింది. పీఓకేలో నిరసనకారులపై కాల్పులు, 30 మంది మృతి, మరో 200 మంది గాయాలు. ఎన్నికల కోట అలాగే ఆర్థిక ఇబ్బందులపై కొన్నాళ్ళుగా జనం నిరసనలు, ఆందోళనలు అణిచివేసేందుకు పాక్ దళాల కాల్పులు. కష్టం కౌలు రవుతుంది, భరోసా భూ యజమానులది. సబ్సిడీ యూరియా ఇవ్వడం లేదు, పంట నష్టపోతే పరిహారం దక్కట్లే, బ్యాంకుల లోన్లు ఇస్తలే, ప్రైవేట్ అప్పులే దిక్కు, మార్కెట్లో కనీస మద్దతు ధర అందదు. 85.2% కౌలు రైతులకు పంట నష్టపోతే 0.7% పరిహారం.
కౌలు రైతుల కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ నివేదికలో చేదు నిజాలు. 1816 మంది కౌలు రైతులను సర్వే చేసినటువంటి కమిటీ గుర్తింపు కార్డులు ఇచ్చినా వారిని ఆదుకోవాలని సూచన. కౌలు రైతులకే వస్తుంది మరి కథ. మైనర్పై దారుణం. లైంగిక దాడికి యత్నించి 3 అంతస్తుల బిల్డింగ్ నిర్మించి తోసేసిన దుండగుడు. విరిగిన బాలిక నడుము చేతులు. 2 రోజుల తర్వాత స్పృహకు వచ్చిన బాలిక. నిందితుడిపై పోక్సో కేసు. అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఖమ్మంలో ఘటన. ఇప్పుడే తగిననే అది 45 ఏళ్ళ ఆ మనిషి ఈ మైనర్ పిల్ల మీద రేపటం చేయని పోతే ఆ పిల్లని ఆయనతో ఏం చేసిండు, 3 అంతస్తుల బంగ్లా మీద ఎత్తేసిండంట. ఏం మెంటల్గా జమీర్రా మొత్తం మంది గండాన. తీన్మార్ చూద్దాం ఒకసారి ఏం చేసిరు. తీన్మార్ డ్రాయింగ్. వన్ క్వశ్చన్ సార్ అని మీడియా అడిగితే కనుక టీవీ ఇంటర్వ్యూ నుండి ట్రంప్ వాకౌట్. ఏదో క్వశ్చన్ అడిగి ఆయన పాపం ఎందుకు ఇబ్బంది పెడతారు, ఆయన ముందే చాలా సాఫ్ట్ మనిషి. రైట్, చూసారు కదా ఇవి ఇవాళ ప్రధానమైనటువంటి అంశాలు. ఇటు తెలంగాణలో చూసుకుంటే ప్రభుత్వం సంబంధించినటువంటి మహిళా సంఘాలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 553 బస్సులు కూడా పంచిపెట్టడం జరిగింది. అలాగే ఇటు పెద్ద అవినీతి తిమింగలం దొరికింది. అలాగే మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి రాజ్యసభ సీటు అటు మధ్యప్రదేశ్లో తిరస్కరించడం జరిగింది. అలాగే ఉక్కు పరిశ్రమకు సంబంధించి కూడా ఇటు ప్రమాదం జరిగినటువంటి అంశాలు మనం చూస్తాం. అలాగే ఈరోజు విశాఖకు వైఎస్ జగన్ వెళ్ళే అవకాశం ఉంది. అలాగే బాధితులను పరామర్శించి ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో చూడాలి మరి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు అయితే ఇవే ఉన్నాయి. సో మరి ఒక పేపర్ అనాలిసిస్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ప్రైమ్9.